రాష్ట్ర రాజకీయం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తుల పట్ల జర్నలిస్టుల పట్ల కక్ష సాధిస్తూ ఉన్నారు. ఊపా చట్టం ప్రయోగిస్తున్నారు. ప్రశ్నించేయడానికి పుట్టిన పార్టీని ఆ పార్టీ నాయకుని ప్రశ్నిస్తే తప్ప అని చెప్పి సోషల్ మీడియాలో ఒకవైపు ప్రజా సంఘాలు మేధావులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో కర్నూలు జిల్లా జనసేన అధ్యక్షులు సురేష్ మంతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రశ్నించినటువంటి రావణ్ మీద ఊపా చట్టం పెట్టడాన్ని ఎట్లా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ విమర్శించడం తప్పంటారా? ఈ ప్రశ్న రావణ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తున్నారు. దాని మీద ఎప్పుడు కేసులు పెట్టలేదు. మీరు గమనించాల్సిన విషయం. ప్రశ్నించడం తప్పులేదు, కానీ ప్రశ్నించడంలో అతను వాడిన భాషను కూడా మీరందరూ పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణలు చేయడమే ప్రశ్న అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మీరు పార్టీకి సంబంధించి వ్యవస్థాగతంగా కానీ ఏదైనా ప్రశ్నించవచ్చు, ఏది కూడా సరళ భాషలో ప్రశ్నించాలా? ఒక యూట్యూబర్ అంటున్నారు, కొన్ని లక్షల మంది మీ ప్రసారాలను వీక్షించే వీక్షకులు ఉంటారు. మీరు అవన్నీ మర్చిపోయి కేవలము ధనార్జన్నే ధ్యేయంగా పెట్టుకొని ఎవరినైతే మనము ఘాటైన మాటలతో ప్రశ్నిస్తామో వాళ్ళ కోసం వచ్చే ఆ పైకం కోసం మీరు ఆశపడి ఏదైతే నీతి నిబంధనలు మర్చిపోయి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నటువంటి వ్యక్తిగత దూషణలను ఈ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించరు. ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తారు. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చెప్పుతో కొడుతున్న కొడకల్లారా అని మాట్లాడినప్పుడు రానటువంటి భాష, వ్యక్తిగత దూషణలు ఇప్పుడెందుకు అనిపిస్తుంది? మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను దాని వెనక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనునిత్యం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణలు చేస్తూ కొంతమంది బోరగడ్డ అనిల్ లాంటి, అలాగే పోసాని కృష్ణమూర్తి, ఇంకా చెప్పుకుంటా పోతే ఒక చాంతాడంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, కూతుర్లని, భార్యని, సమస్తం వాళ్ళ ఫ్యామిలీని మొత్తము రోడ్డుకి ఈడుస్తూ చాలా బహిరంగ విమర్శలు చేస్తూ కేవలం ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళ ప్రాపకాండ కోసం వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కంట్లో పడి వాళ్ళ అధికారం కోసం చావజాసేమో చాలామంది లీడర్లు ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడమే అనుకుంటున్న తరుణంలో, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతాలను దూషించుకుంటా నలుగురు భార్యలు అంటాడు, కార్లు మార్చినట్లు మారుతానంటాడు, నా బొచ్చు పీకలేరని చిన్నపిల్లల స్కూల్లో కూడా కామెంట్లు చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్న తరుణంలో నేను మీడియాను కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఇవన్నీ వీళ్ళ కంటికి కనపడవు. ఒక వ్యక్తిని, అలాగే అతని స్వాతంత్రాన్ని, అలాగే వైజాగ్లో అతన్ని ఏదైతే కట్టడి చేసి కనీసము వెహికల్ నుంచి కూడా బయటికి రాకున్న తరుణంలో ఇంకా అతను ఎవరైతే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగత విమర్శలు చేశారో కొంతమంది వైసీపీ వాళ్ళని ఉద్దేశించి మాత్రమే మాట్లాడాడు తప్ప జనరలైజ్ చేసి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. అంటే ఎవరితో మాట్లాడినా, అంటే వైసీపీ నాయకులకా లేకపోతే టీడీపీ నాయకుల ఇంకో నాయకులనే కాదు, వ్యక్తిగతంగా దూషించడం అనేటువంటి తప్పు అనేది కదా ఇప్పుడు మీ పార్టీ వాదిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా దాన్ని సమర్థిస్తుంది. ఏదైతే ఆ రోజు తప్పు అనుకున్న వాళ్ళు కేసు పెట్టిండొచ్చు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఒక కేసు పెడితే వాళ్ళ మీద 500 కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాట్లాడిన మాటల్ని మీరు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఆ రోజు రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి కానుంచి కింది స్థాయి నాయకుడి వరకు పవన్ కళ్యాణ్ గారిని అటువంటి భాషలోనే వాళ్ళు మాట్లాడారు. కాబట్టి వాళ్ళు ఆ రోజు కేసులు పెట్టడానికి భయపడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడితే మేమందరం కూడా ఈ కేసుల్లో ఇరుక్కోవాలి, ఇటువంటి కేసులు మా మీద నమోదవుతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు అటువంటివి. మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి ఏ రోజు కూడా ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చెప్పాడు. అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు పవన్ కళ్యాణ్ ఎంతో బాధ్యతగా మాట్లాడాడు. ఏం మాట్లాడాం? మనం ఈ రోజు వరకు రాజకీయాలు చేస్తాం, ఇప్పటి నుంచి మన ప్రభుత్వాన్ని సక్రమంగా తీసుకోవాలి, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, తర్వాత మనము ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడడం కూడా జరిగింది. దాన్ని అన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు ఎన్ని చేశారు మీ అందరికీ కూడా తెలుసు. మరి మనం ప్రశ్నించాలనే తప్ప రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా వీళ్ళు వ్యక్తిగత దూషణలు చేశారనే విషయాన్ని. అంటే మనం చూస్తున్నాం, వ్యక్తిగతంగా దూషించడాన్ని ఎవరు సమర్థించడం లేదు, దాన్ని తప్పే అంటున్నారు. దానికి ఆ కేసులు ఉన్నాయి, అరెస్టులు చేస్తారు, శిక్షలు ఉన్నాయి. కానీ జన సైనికులు ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్లో పోలీస్ సమక్షంలో దాడులు చేయాలని చూడండి. ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మితిమీరిన భాష,
ఆ రోజు వాళ్ళు పెట్టిన మీటింగ్ ఏంది? అంతవరకు ప్రశ్న రావణ్ చాలాసార్లు చేశాడు. మీరు కూడా విన్నారు పవన్ కళ్యాణ్ మీద. ఒక నువ్వు ఆయన స్టూడియోలో కూర్చొని పవన్ కళ్యాణ్ మీద ఎన్నో మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకోలేదు. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని దళిత క్రైస్తవుల సమావేశం పెట్టుకొని దాంట్లో ఏదైతే అజెండాను పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికి మాత్రమే మీరు ఆ సభని మీరు నిర్దేశించుకొని తిడతా ఉంటే పబ్లిక్లో లక్షల మంది అభిమానులు జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు కూడా కేసులు పెట్టినారు. ఆ కేసులు పెట్టిన ప్రక్రియలో కూడా మీరు చూడాలి, అక్కడ రెచ్చగొట్టే ప్రక్రియ కూడా వాళ్ళే మొదలుపెట్టినారు. ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు, స్టేషన్లో అరెస్ట్ అయిపోయినప్పుడు చాలామంది రావణ్కు సపోర్ట్ చేస్తూ స్టేషన్ మీద దాడికి వెళ్ళినప్పుడు ఆ రోజు జనసేన కార్యకర్తలు కూడా ఆయన అరెస్టుని అందరూ కూడా సంతోషపడుతూ ఆ రోజు స్టేషన్ కాడికి రావడం తప్ప వాళ్ళని ప్రతిఘటించడానికి రావాల్సిందే తప్ప ఎవరిని కూడా దాడి చేసిన పరిస్థితి లేదని మేము ఒకసారి తెలియజేస్తాం. ఫైనల్గా దీనికి ఎప్పుడు క్లుష్ట పడబోతుంది? జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కువ చేసేటువంటి దాడుల్ని కంట్రోల్ చేస్తారా లేక కంటిన్యూ చేస్తారా? జనసేన మరొకసారి మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను, మీడియా ముఖంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరిని దాడి చేయలేదు. దాడికి నిరంతరం గురవుతోంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము పెట్టిన కేసులకు అన్నింటికి కూడా అతనికి బెయిల్ వచ్చింది. కానీ ఈరోజు ఆయన చేసుకున్న పాపాలు పండి అతను పూర్వం మాట్లాడిన మాటలు, అతని వ్యక్తిగత వీడియోస్ అన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చి ఎవరో ఒక కేసు పెట్టడం వలన అవన్నీ కూడా దేశద్రోహ చట్టం కిందకి వస్తాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టిన దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన అరెస్టు కేవలం ఆయన చేసిన అంతకుముందు చేసిన వ్యాఖ్యల వల్లే జరిగిందనే విషయాన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రావణ్ మీద ఎవరికి వ్యక్తిగతంగా కక్ష లేదు. జనసేన పార్టీకి అసలు వేధించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం రావణ్ చేసినటువంటి వ్యవహారాలు, వ్యక్తిగత దూషణలు, దాని ద్వారా రాయద్రోహం కేసు నమోదైంది. అయితే జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేశపడ్డారు. తప్పనిసరిగా ఇలా దూషణలు చేసే వారి మీద కేసులు పెడతారని చెప్పి సురేష్ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.